రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన సంక్షేమ పథకాలు పేదలకు అందాలనే ఉద్దేశంతో మనకు తెలిసి ఈ 2 మాసాల కాలంలోనే ఇది 4వసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మనం పంపించేసుకుంటున్నాం. ఒక ధర్మసాగర్ మండలంలోనే ఈ 2 మాసాల కాలంలో నాకు తెలిసి 300 మందికి 300 కుటుంబాలకు 300 తల్లులకు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందాలి, సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఆగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఈ పథకం ప్రవేశం పెట్టిన నాటి నుండి నేటి వరకు 1864 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక చేయూత అందించడం జరిగింది. దాదాపు 15,98,00,000 రూపాయల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వేలేరులో కూడా దాదాపుగా ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 1123 మందికి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లబ్ధి జరిగింది. దాదాపు 9,34,00,000 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. అంటే 25 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపుగా 2,700 మందికి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఈ 2 మండలాలలో లాభం జరిగింది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఈరోజు ధర్మసాగర్ మండలంలో ఒక 66 మందికి, వేలేరు మండలంలో ఒక 10 మందికి, మొత్తంగా 76 మందికి 76 లక్షల రూపాయల ఆర్థిక సహాయము ఒక్కొక్క లబ్ధిదారులకు 1,116 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. ఇది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న పథకం. పేద కుటుంబాలలో ఆడపిల్ల పుడితే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కాస్తో కూస్తో చేయూతనివ్వాలి, వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.